ఎందుకు ఇంతగానో అధినేతతో భేటీ అవుతున్నారు? అసలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఎంపీ అభ్యర్థి ఏకంగా ఎలక్షన్లు వస్తున్నాయి. ఇదైతే బాగుంటుంది తర్జుమర్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ కుదిలి ఇద్దరం వచ్చా మీకు అందరికీ చెప్పినాం, మళ్ళీ మీకు చెప్తున్నాం. ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ, ఎక్స్ ఎవరు వై ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు తేలుస్తారు. మేము ఒప్పుకున్నాం, దాంట్లో సమస్య లేదు. అందులో ఎమ్మలమ్మడు అసెంబ్లీ అనేది కడప పార్లమెంట్లో ఒక భాగం కాబట్టి ఇద్దరం ఎలక్షన్లో కలిసి తిరగాల్సిందే, కలిసి ఓట్లు రాబట్టాల్సిందే. దాంట్లో అధినేత నిర్ణయమే ఫైనల్ అని మీరు పైకి చెప్తున్నారు, కానీ జమ్మలమడుగు అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు కూడా ఎందుకు వెనక్కి తగ్గకుండా దాని మీద ఎందుకు పట్టుబడుతున్నారు? చాలా సాధారణం, అది ఒక గేమ్, పొలిటికల్ గేమ్. చంద్రబాబు దగ్గర జమ్మలమడుగు పంచాయతీ ముగిసింది. వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతారన్నారు. కడప పార్లమెంట్, జమ్మలమడుగు అసెంబ్లీ విషయంలో చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడి ఉంటామని నేతలు చెప్తున్నారు. ఎవరికి సీట్ ఇచ్చినా పరస్పరం గెలుపుకు కృషి చేస్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి అలాగే విప్ రామసుబ్బారెడ్డి చెప్పారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబును ఇద్దరు నేతలు కూడా కలిశారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తారని ఇద్దరు నేతలకి కూడా చెప్పి పంపినట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాము స్వాగతిస్తామని, ఎవరికి సీట్ ఇచ్చినా కూడా వారి గెలుపుకు తాము కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు.